భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహాలను అర్థం చేసుకోవడం ఎవరికి అంత ఈజీ కాదు. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఓ సంచలనమే. కేంద్ర మంత్రివర్గం ఎంపిక మొదలు రాష్ట్రపతి ఎంపిక వరకు ప్రతి విషయంలోనూ ట్విస్టే. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికలోనూ బీజేపీ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన సందర్భాలున్నాయి. తాజాగా బీజేపీ నూతన జాతీయ అధ్యక్షులు ఎవరనే చర్చ విస్తృతంగా సాగుతోంది. దక్షిణ భారతం నుంచే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారనే ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. తమిళనాడు నుండి అన్నామలై, కోయంబత్తూరు ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్, ఏపీ నుంచి పురంధరేశ్వరి పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభించడానికి ముందు సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. ఆ ప్రకారం జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం మరో 6 రాష్ట్రాల్లో యూనిట్ చీఫ్లను ఎన్నుకునేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీ నూతన జాతీయ సారథి పేరును జూన్ 15వ తేదీలోగా పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందట. ఇందులో భాగంగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, గుజరాత్ రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రణాళికను పార్టీ చేపట్టినట్టు తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగాల్సి ఉండడంతో ఆలోపే జాతీయ అధ్యక్షుడి ఎంపిక జరగబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడి పేరును సూచించాల్సిందిగా ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలను అధిష్టానం ఇప్పటికే కోరినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో బీజేపీ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నందున పార్టీ అధ్యక్ష పదవికి ఎవరికి దక్కుతుందనే విషయంపై చివరి వరకు ఉత్కంఠ ఉండవచ్చని చెబుతున్నారు. కొత్త నాయకుడికి ఇటు పార్టీతోనూ ఆర్ఎస్ఎస్తోనూ సత్సంబంధాలు ఉండడంతో పాటు కుల ప్రాతినిధ్యం, రీజనల్ డైనమిక్స్ వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా 2019లో పగ్గాలు చేపట్టారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పదవీకాలం 2024 జూలై వరకు పొడిగించారు. నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఆరోగ్య శాఖను అప్పగించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల క్రమంలో ఆయన జాతీయ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతూ వచ్చారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం ఒకరికి ఒకే పదవి ఉండాలనే క్రమంలో కొత్త నాయకుడికి బాధ్యతలు అప్పగించేందుకు కాషాయ అధిష్టానం కసరత్తు చేస్తోంది. పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు అవకాశం ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ బలం పెంచుకుంటూ ముందుకు వెళుతుండగా ఏపీలో కూటమి ప్రభుత్వం ద్వారా కలిసి అధికారం పంచుకుంటోంది. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఒకరికి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించే అవకాశాలుండొచ్చని అంటున్నారు. గతంలో దక్షిణాదికి ప్రాధాన్యత కల్పించిన సందర్భాలున్నాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగారు లక్ష్మణ్ 2000-2001 మధ్య పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం తమిళనాడుకు చెందిన జానా కృష్ణమూర్తి 2001-2002 మధ్య, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎం వెంకయ్యనాయుడు 2002-2004 మధ్య పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. దక్షిణాదికి బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగితే పలువురి పేర్లు పరిశీలించే అవకాశం ఉంది. వారిలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్తో పాటు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అన్నామలై కూడా ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక నిజంగానే దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. జేపీ నడ్డా కేంద్ర మంత్రివర్గంలో ఉండడంతో తిరిగి ఆయనను అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు లేవు. అమిత్ షాను మళ్లీ ప్రెసిడెంట్ చేసే ఛాన్స్ కనిపించడం లేదు. రాజ్నాథ్ సింగ్, గడ్కరీ పేర్లు వినిపిస్తున్నా వీరిద్దరూ ఇప్పటికే జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రివర్గంలో ఉండడంతో ఆయనను అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు చాలా తక్కువ. ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాదిలో బలపడడమే లక్ష్యంగా పెట్టుకుంది. కర్ణాటకలో బీజేపీకి ఢోకా లేదు. తెలంగాణలో బలంగా ఉండడం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో తన బలాన్ని పెంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కేరళలో గతంతో పోలిస్తే బీజేపీ తన ఓట్ల శాతాన్ని పెంచుకుంది. తమిళనాడులో సైతం ఎవరూ ఊహించని రీతిలో 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. నెక్స్ట్ టార్గెట్ తమిళనాడు, డీఎంకే గద్దె దింపడమే. దీనికోసం భారీ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. బీజేపీ తదుపరి జాతీయ అధ్యక్షుడిగా తమిళనాడుకు చెందిన అన్నామలైను నియమించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పేరు జాతీయ అధ్యక్షుడి రేసులో వినిపిస్తోంది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై తన ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. 2020లో బీజేపీలో చేరిన అన్నామలై పార్టీలో జూనియర్ అయినప్పటికీ అతడిలో నాయకత్వ లక్షణాలను గుర్తించిన బీజేపీ అగ్రనాయకత్వం 2021లో ఆయన్ను తమిళనాడు అధ్యక్షుడిగా నియమించింది. బీజేపీ అధిష్టానం నమ్మకాన్ని ఆయన వమ్ము చేయలేదు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించడమే కాకుండా డీఎంకే అవినీతిపై పోరాడుతూ వచ్చారు. రాష్ట్రంలో బీజేపీ బలాన్ని పెంచారు. దీనికి నిదర్శనమే 2 నుంచి 3గా ఉన్న బీజేపీ ఓట్ల శాతాన్ని 2024 లోక్సభ ఎన్నికల్లో 11% పెంచారు. సీట్లు గెలవకపోయినా బీజేపీ భారీగా ఓట్లు సాధించింది. దీనికి కారణం అన్నామలై విద్యావంతుడు, నాయకత్వ లక్షణాలు ఉండడంతో ఆయన పేరు జాతీయ అధ్యక్షుడి రేసులో వినిపించడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తాజాగా తమిళనాడు బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుండి ఆయన పక్కకు వెళ్లడంతో ఆయనకు అంతకంటే పెద్ద పదవి వస్తుందనే చర్చ జరుగుతోంది. 2020 ఆగస్టు 25న అన్నామలై బీజేపీలో చేరారు. జూలై 8, 2021న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి నుంచి 2024 లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆయన వయసు కేవలం 37 ఏళ్లే. ఓటములను పరిగణలోకి తీసుకోకుండా ద్రవిడ పార్టీలను ఢీకొంటూ బీజేపీ తరపున విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో తమిళనాడులో బలాన్ని పెంచుకోవడంతో పాటు అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకోవడం ద్వారా డీఎంకేను ఢీకొట్టాలని ఎత్తుగడతో బీజేపీ ముందుకు వెళుతోంది. ఈ దశలో అన్నామలై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజంగా అన్నామలైను బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్గా నియమిస్తే అది దేశ రాజకీయాల్లో సంచలనమే అవుతుంది. బీజేపీ అధ్యక్ష పదవికి మరో మాజీ ముఖ్యమంత్రి మోదీకి సన్నిహితుడిగా పేరున్నటువంటి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఉన్నారు. ముఖ్యంగా 2026లో తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరు కూడా తెరపైకొచ్చింది. మహిళా ఓటర్లను ఆకర్షించడానికి సీతారామన్ ఒక వ్యూహాత్మక ఎత్తుగడగా భావిస్తున్నారు. అయితే అన్నామలై మిగిలిన అభ్యర్థులందరికంటే కూడా ముందున్నారని తెలుస్తోంది.